అందరికీ నమస్కారం. అలసట మనం రోజు అనేమాట. కానీ ఆలోచించండి, ఈ అలసట కేవలం ఒంటికి సంబంధించిందేనా? లేక దీని వెనక ఎన్నో జన్మల భరుము మోస్తున్న మన ఆత్మపడే అలసట కూడా ఉందా? ఈరోజు మనమీ మహా అలసట వెనుక ఉన్న అసలు కథను తెలుసుకోబోతున్నాం. మనం రోజూ వాడే పదం కదా అలసట. పని చేస్తే అలసిపోతాం, ప్రయాణం చేసినా అలసిపోతాం. అదంతా ఓకే. కానీ కొన్నిసార్లు ఏ పని చెయ్యకపోయినా లోపల ఏదో తెలియని బరువు, ఒక నీరసం ఆవహిస్తోంది. అదేంటి? ఆ అలసట ఎక్కడినుంచి వస్తోంది? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ పెద్ద సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం సమాధానం దగ్గర్నుంచే మొదలుపెడదాం. కాస్త రివర్స్లో వెళ్దామన్నమాట. ఇక్కడ మనకి దారి చూపించేది సుబ్రహ్మణ్యస్వామి. అసలు ఒకే దేవుడు ఇన్ని రంగుల్లో, ఇన్ని రూపాల్లో ఎందుకు కనిపిస్తాడో తెలిస్తే మనలోని రకరకాల అలసటను ఎలా పోగొట్టుకోవచ్చో ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ ప్రతి రంగు వెనుక ఒక అర్థముంది, ఒక భరోసా ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే స్వామి నీలమేఘశ్యాముడిగా వచ్చి నేనున్నాను అంటారు. అదే జ్ఞానం కావాలి అనుకునేవాళ్లకి తెల్లని రూపంలో గురువులా దారి చూపిస్తారు. అంటే మనకు ఏం కావాలో దాన్ని బట్టే ఆ దైవం మనకోసం ఒక డాక్టర్లా, ఒక టీచర్లా, చివరికి అసలు ఏ గుణాలూ లేని పరమాత్మతత్వంగా కూడా మారిపోతాడు. అద్భుతంగదా? ఇన్ని రూపాల్లో మన టాపిక్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన రూపముంది. అదేంటంటే మన అస్తిత్వపు అలసటను, ఆత్మ అలసటను తీర్చడానికే ఉన్న ఒక రూపం. ఆ రూపానికి సంబంధించిన పేరే మన చర్చకు పునాది. మనం మామూలుగా అనే అలసటకు అస్సలైన స్పిరిచువల్ మీనింగ్ ఇదే. ఆ పదం క్లెమా వినడానికి కొత్తగా ఉండొచ్చు. ఇది మనం రోజూ ఫీలయ్యే ఫిజికల్ టైర్డ్నెస్ కాదు. ఇది చాలా డీప్, ఆత్మకు సంబంధించిన అలసట. కొన్ని వందల వేల జన్మల ప్రయాణంలో మన ఆత్మ మీద పేరుకుపోయిన బరువు. ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టెన్షియల్ ఫెటీగ్ అన్నమాట. మరి ఈ క్లమర ఎందుకొస్తుంది? దీనికి మూలం సంసారం. అంటే ఈ పుట్టుక, చావు, మళ్ళీ పుట్టుక, ఈ సైకిల్. ఇది ఎప్పుడు మొదలైందో తెలీదు, ఎక్కడికి వెళ్తోందో క్లారిటీ లేదు. ఇలా ఆగకుండా, గమ్యం తెలియకుండా ప్రయాణిస్తూ ఉంటే ఎవరైనా అలసిపోతారు కదా. ఆత్మ కూడా అంతే. ఈ కాన్సెప్ట్ని శ్రీకృష్ణదేవరాయలు తన రచనలో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఆయనేమన్నారంటే, సంసారమనే రోడ్డు మీద ఆగకుండా ప్రయాణించే బాటసారి మీద వాసనలు అనే దుమ్ము పడుతుంది అని. ఆహా, ఎంత మంచి పోలిక! ఈ ఒక్క వాక్యం మన మొత్తం చర్చకు గుండెకాయలాంటిది. సరే, దుమ్ము అన్నారు, బావుంది. ఏంటా దుమ్ము? అవే వాసనలు. సింపుల్గా చెప్పాలంటే మన పాత జన్మల అలవాట్లు, ఇంప్రెషన్స్. ఇవి మన ఆత్మకు అతుకుపోయుంటాయి. ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు, నాకెందుకు ఈ విషయం మీదెంత కోపం వస్తోంది, లేదా ఫలానా దానిమీద ఎందుకింత పిచ్చి అని. ఆ తెలియని ఫోర్సెస్, ఆ ఇంపల్స్లే ఈ వాసనలు. ఇవే మనల్ని మనలా ఉండనివ్వకుండా కప్పేసి ఈ భరించలేని అలసటను కలిగిస్తాయి. అమ్మో, ఇంత పెద్ద సమస్య ఇది అనుకుంటున్నారా? డోంట్ వర్రీ, దీనికి సొల్యూషన్ కూడా ఉంది. అదే జ్ఞానమనే స్నానం. ఈ దుమ్మును, ఈ అలసటను వదిలించుకునే ఏకైక మార్గం ఇదే. ఈ ప్రాసెస్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. 1, మనం సంసారంలో ప్రయాణం చేస్తున్నాం. 2, ఆ ప్రయాణంలో వాసనలు అనే దుమ్ము ఒంటినిండా పడుతోంది. 3, ఇప్పుడు ఆ దుమ్ముని ఒర్లించుకోవాలి. ఎలా? జ్ఞానమనే వేడినీళ్లతో స్నానం చేయాలి. ఆ వేడికి ఆ జిడ్డు, ఆ దుమ్ము అంతా కరిగిపోతోంది. ఫైనల్గా 4వ స్టెప్లో మోహమనే మబ్బులు తొలగిపోయి హమ్మయ్యా అని రిలీఫ్ వస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ జ్ఞానమంటే పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు. ఇది సెల్ఫ్ రియలైజేషన్. నేను ఎవరు, ఈ ప్రపంచమేంటి అనే సత్యాన్ని తెలుసుకోవటం. ఈ జ్ఞానమే హాట్ వాటర్లా పనిచేసి మన అటాచ్మెంట్స్ వల్ల, మన ఇల్యూజన్స్ వల్ల వచ్చిన అలసటను మొత్తం కడిగేస్తుంది. వేడినీళ్ల స్నానం ఒంటికి ఎంత హాయిగా ఉంటుందో, ఈ జ్ఞానం మన ఆత్మకు అంత రిలీఫ్ ఇస్తుంది. సరే, ఈ స్పిరిచువల్ బాత్ చేశాం, దుమ్ము పోయింది. ఇప్పుడు మనకు దొరికే ఆ స్టేట్ ఏంటి? ఆ స్థితినేమంటారు? అదే నిజమైన కుశలం. ఈ స్లైడ్ చూస్తే ప్రాబ్లం అండ్ సొల్యూషన్ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యస్వామికి ఒక పేరు, క్లెమహరాయ నమః. అంటే ఆ గొప్ప అలసటను, ఆ క్లెమును తీసేవాడికి నమస్కారమని. దాని వెంటనే వచ్చే పేరు కుశలాయ నమః. అంటే నిజమైన వెల్బీయింగ్ స్వరూపుడికి నమస్కారమని. చూడండి లాజిక్ ఎంత సింపులో. అలసట పోతేనే కదా కుశలం వచ్చేది.
మనం మామూలుగా కుశలమా అని అడుగుతాం, అంటే బాగున్నారా అని. కాని దాని అసలైన అర్థం అది కాదు. కుశలం అంటే యా ఐమ్ ఓకే అనడం కాదు. అది ఒక స్టేబుల్ స్టేట్, లోపల ప్రశాంతంగా, పూర్తి జ్ఞానంతో, ఏ గందరగోళం లేకుండా ఉండడం, ఒక డీప్ సెన్స్ ఆఫ్ పీస్. ఈ కుశలం అనే స్థుతి ఊరికే రాదు. దానికి 3 పిల్లర్సున్నాయి. ఒకటి, చెదరని జ్ఞానం, అంటే బాధ వచ్చినా, కోపమొచ్చినా, కన్ఫ్యూజనొచ్చినా మీ జ్ఞానం, మీ వివేకం స్థిరంగా ఉంటుంది. 2, సడలని ధర్మం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సరైన దారిలోనే నడవడం, నీతిని వదలకుండా ఉండటం. ఈ 2 సరిగ్గా ఉంటే, మూడోది, అదే అల్టిమేట్ ఫ్రీడమ్, అదే కైవల్యం, అదే మోక్షం, అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అసలు ఇంత పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్కి కారణమైన ఆ శక్తి ఎక్కడిది? దాని సోర్స్ ఏంటి? చూద్దాం. ఈ క్లెన్జింగ్ పవర్ అంతా సుబ్రహ్మణ్యుడి యొక్క కృషానుసంభవ అనే పేర్లో ఉంది. కృషాను అంటే అగ్ని, అగ్ని నుంచి పుట్టినవాడు అని అర్థం. అగ్నికి సహజంగానే ప్యూరిఫై చేసే గుణం ఉంటుంది కదా, మలినాలను కాల్చేస్తుంది. ఆ డివైన్ ఫైర్ యొక్క ఎనర్జీయే స్వామితత్వం. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రయాణాన్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. మన ప్రయాణం సంసార చక్రంలో మొదలయింది. దానివల్ల వాసనలు అనే దుమ్ము పట్టి క్లమా అనే అలసట వచ్చింది. ఆ దుమ్మును జ్ఞానస్నానంతో శుభ్రం చేసుకున్నాం. ఆ తర్వాత మనకు దొరికినదే కుశలం అనే అద్భుతమైన శాంతి, ఫైనల్గా మోక్షం. సింపుల్గా ఇదే మన జర్నీ. ఈ చర్చను ముగించే ముందు ఒక్క ప్రశ్న: మన జీవిత ప్రయాణంలో మనం దేనినుంచి విముక్తి కోరుకోవాలి? ఈరోజు పనిచేసి వచ్చిన అలసట నుంచా, లేక జన్మ జన్మల నుంచి మనల్ని ఒక నీడలా వెంటాడుతున్నా ఈ ఆత్మ అలసట నుంచా? ఆలోచించండి.